మొదటి ప్రశ్న, ఏపీఈసీ సమ్మిట్ 2025 విల్ బీ హెల్డ్ ఇన్. ఏపీఈసీకి ఫుల్ ఫామ్ ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సౌత్ కొరియా. రెండో ప్రశ్న, వాట్ ఈస్ అరేనియస్ నాక్స్? అరేనియస్ నాక్స్ అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, స్పైడర్ స్పీసెస్. తెలుగులో సమాధానం సాలీడు జాతులు. మూడో ప్రశ్న, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ దట్ ది సేక్రెడ్ రిలైక్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ విల్ బీ సెంట్ టు విచ్ కంట్రీ? బుద్ధ భగవంతుడి సంబంధించి పవిత్ర అవశేషాలను ఏ దేశానికి పంపుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, రష్యా. నాలుగో ప్రశ్న, విచ్ ఇండియన్ కౌగ్ సిరప్ వాస్ రీసెంట్లీ ఫ్లాగ్డ్ యాజ్ సబ్స్టాండర్డ్ బై ది WHO? ఏ భారతీయ దగ్గు సిరప్ ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థచే నాణ్యత లేనిదిగా ఫ్లాగ్ చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, కోల్డ్ రిఫ్. ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పొచ్చు. ఐదో ప్రశ్న, విచ్ కంట్రీస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆన్ ఏ 4-day విజిట్ టు ఇండియా అండ్ విల్ మీట్ విత్ PM మోదీ? ఏ దేశ రాష్ట్రపతి 4 రోజులు పర్యటనలో భారత పర్యటనలో ఉన్నారు మరియు ప్రధాని మోదీని కలిశారు? సరైన సమాధానం ఆప్షన్ బి, మంగోలియా. ఆరో ప్రశ్న, విచ్ ఇండియన్ స్టేట్స్ మినిస్టర్స్ రెస్పాండెడ్ టు బయోకాన్ చీఫ్స్ క్రిటిసిజం అబౌట్ సివిక్ ఇష్యూస్? పౌర సమస్యలపై బయోకాన్ చీఫ్ యొక్క విమర్శలకు ఏ భారతీయ రాష్ట్ర మంత్రులు ప్రతిస్పందించారు? సరైన సమాధానం ఆప్షన్ డి, కర్ణాటక. ఏడో ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ వార్నెడ్ అబౌట్ 3 కంటామినేటెడ్ లిక్విడ్ మెడిసిన్స్ ఇన్ ఇండియా? భారతదేశంలోని 3 కలుషితమైన ద్రవ్య ఔషధాలు గురించి ఏ సంస్థ హెచ్చరించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎనిమిదో ప్రశ్న, హూ రీసెంట్లీ ఓన్ ది ఇండియా ఓపెన్ 2025 మ్యాన్స్ సింగిల్ టైటిల్? ఇటీవలే ఇండియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, విక్టర్ యాక్సెల్ సేన్. తొమ్మిదో ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ది క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో? క్వాంటమ్ ప్రాసెసర్ విల్లోని ఏ సంస్థ లాంచ్ చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, గూగుల్. పదో ప్రశ్న, అబ్దుల్ కురీ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఓషియన్? అబ్దుల్ కురీ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియన్ ఓషియన్. 11వ ప్రశ్న, విచ్ కంట్రీ డెవలప్డ్ ది వరల్డ్ ఫస్ట్ డీప్ సీ రాడార్ దట్ క్యాన్ డిటెక్టెడ్ ఐ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్? ఇక్కడ 11వ ప్రశ్న తెలుగులో మిస్టేక్ ఉంది కనుక నేను చెప్పేది శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఎత్తుగా ఎగురుతున్న విమానాలను గుర్తించగల డీప్ సీ రాడార్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, చైనా. 12వ ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ వాస్ ది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవలే ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, తెలంగాణ. 13వ ప్రశ్న, విచ్ సిటీ విల్ హోస్ట్ ది AI యాక్షన్ సమ్మిట్ 2025? AI యాక్షన్ సమ్మిట్ 2025కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ప్యారిస్. 14వ ప్రశ్న, హూ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు బీ ఆనర్డ్ విత్ ది కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్? కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డుతో సత్కరించబడిన మొదట భారతీయుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి, సోనాలి ఘోష్.
15వ ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఏఐ అండ్ జిఐఎస్ కమాండ్ సిస్టమ్ లాంచ్డ్ బై ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ 2025. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏఐ అండ్ జిఐఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జిఐఎస్ అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. 2025లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రారంభించిన ఏఐ మరియు జిఐఎస్ కమాండ్ సిస్టమ్ పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్. 16వ ప్రశ్న శీతల దేవి హూ ఓన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ది వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 రిప్రజెంట్ విచ్ ఇండియన్ రీజియన్? ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025లో బంగారు పతకాన్ని గెలుచుకున్న శీతల్ దేవి ఏ భారతీయ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. 17వ ప్రశ్న వేర్ వాజ్ ది 11th వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ హెల్డ్ ఇన్ 2025? 2025లో 11వ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ దుబాయ్. 18వ ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ టాప్డ్ ది ఇన్స్పైర్ అవార్డ్ మానిక్ స్కీమ్ విత్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ 2025? 2025లో అత్యధిక సంఖ్యలో నామినేషన్లతో ఇన్స్పైర్ అవార్డ్ మానిక్ పథకంలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఇన్స్పైర్ అవార్డ్ మానిక్ ఏదైతే ఉందో ఇది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ నుంచి సుమారుగా 2,80,000కు పైగా నామినేషన్స్ అనేవి రావడం జరిగింది. 19వ ప్రశ్న ది వీక్షిత్ భారత్ బిల్డ్-థాన్ 2025 వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ? వీక్షిత్ భారత్ బిల్డ్-థాన్ 2025 ఏ మంత్రివర్గ శాఖ ద్వారా నిర్వహించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ యొక్క వీక్షిత్ భారత్ బిల్డ్-థాన్ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ఇది ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్నోవేషన్ వైపు ప్రోత్సహించడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది నీతి ఆయోగ్తో టైఅప్ అయి ఉందని చెప్పొచ్చు. 20వ ప్రశ్న విచ్ బైలాటరల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ ఈజ్ నౌన్ యాజ్ కొన్కన్ 25 బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఏ ద్విపాక్షిక సముద్ర విన్యాసాన్ని కొంకన్ 25 అని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్. 21వ ప్రశ్న హూ విల్ బీ అవార్డెడ్ ఇజ్రాయెల్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్? ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి ఇవ్వబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ డొనాల్డ్ ట్రంప్. 22వ ప్రశ్న వేర్ విల్ గూగుల్స్ లార్జెస్ట్ గిగావాట్ స్కేల్ ఏఐ హబ్ బీ సెట్ అప్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ది యుఎస్? అమెరికా తర్వాత ప్రపంచంలో గూగుల్ యొక్క అతిపెద్ద గిగావాట్ స్కేల్ ఏఐ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ డి విశాఖపట్నం. 23వ ప్రశ్న హూ యాజ్ బికేమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ సోనాలి సేనా గుప్తా. 24వ ప్రశ్న హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియన్స్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ బై ది యూనియన్ హెల్త్ మినిస్టర్? కేంద్ర ఆరోగ్య మంత్రివర్గ శాఖ ద్వారా భారతదేశం యొక్క మొదట మానసిక ఆరోగ్య రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? సరైన సమాధానం ఆప్షన్ బి దీపికా పడుకోన్. చివరి ప్రశ్న 25వ ప్రశ్న వేర్ వాస్ ది రీసెంట్ ఐరన్ ఏజ్ బరియల్ సైట్ డిస్కవర్డ్ బై ది తమిళనాడు స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కాలజీ? తమిళనాడు రాష్ట్రం పురావస్తువు శాఖ ఇటీవలే కనుక్కున్న ఇనప యుగం
శ్మశాన వాటిక ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి తిరుమల్లపురం, టెంకాసి డిస్టిక్. ఇక్కడితో ఈరోజు క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.